హాయ్ గాయ్స్, ఈరోజు అయితే కిస్మత్ జైలుకి వచ్చాను. పొద్దు నుంచి పీజీలో కూర్చొని బోర్ కొట్టి ఆడపోవాలో ఏం చేయాలో అర్థం కాక థింక్ చేసి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ కిస్మత్ జైలుకి అయితే వచ్చాను నేను నా ఫ్రెండ్. చూద్దాం గాయస్ ఇక్కడ ఎలా ఉందో, ఫుడ్ ఏముందో. పెద్ద ప్లేట్ అయితే ఇస్తారంట, అది తింటామో లేదో తెలియదు, బట్ ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ థీమ్ వచ్చేసి జైల్ థీమ్ అంట. చూద్దాం మమ్మల్ని కూడా జైల్లో వేస్తారేమో అని. చూడండి ఫస్ట్ జైల్ థీమ్ లాంచ్ చేసింది అయితే కిస్మత్ అని చెప్పొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు. వీటితో పాటు నేనైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు అయితే ఖైదీ కాస్ట్యూమ్స్ అయితే ధరించింటారు. అది చాలా యూనిక్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సీటింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి విఐపీస్ పైన కూర్చొని తింటారు కదండి గాయస్, అలా అయితే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కింద కూర్చొని తింటే వాళ్ళు సర్వ్ చేస్తారు. అండ్ ఇది సేమ్ జైల్ థీమ్ లాగానే ఉంది, చూస్తే జైల్ లాగానే ఫీల్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టర్స్ కూడా మెన్షన్ చేశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్. వాడిని చూడండి గాయస్, మూతి సొట్ట పెట్టుకున్నాడు, ఫుడ్ పెట్టినట్ల లేదు వానికి. అండ్ ఇక్కడ వచ్చేసి 4 టైప్ ఆఫ్ మెనూస్ అయితే ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. ఇప్పుడైతే నేను ఆర్డర్ చేయాలని అనుకున్నాను. మెనూ తీసి చూస్తే రేట్లు మాత్రం రపా వాయించాడు వీడైతే. నేనైతే వెజ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇక్కడ వెళ్ళిన ఈ వెజ్లో పన్నీర్ మష్రూమ్ తప్ప వేరే ఐటమ్సే ఉండవు. బట్ నేనైతే స్టార్టర్స్లో మష్రూమ్ టిక్కా ఆర్డర్ చేశాను. అండ్ అలాగే మండీలో పన్నీర్ మష్రూమ్ అయితే ఆర్డర్ చేశాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం గాయస్. రేట్లు మాత్రం వాయించేశాడు గాయస్. ఆర్డర్ అయితే ఇచ్చాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని. జస్ట్ ఇలా ఒక లుక్ ఇచ్చే లోపల సేమ్ జైల్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. మాకు ఇక్కడ మిర్రర్లో కనిపిస్తే చాలా ఎప్పుడు ఫోటో తీసుకుందామని వెయిట్ చేస్తుంటాం. ఇది వచ్చేసి ప్రైవసీ టైప్ ఆఫ్ సీటింగ్. ఇక్కడ వచ్చేసి లోపల మబ్బు ఉంటుంది గాయస్. లోపల చూస్తే ఇద్దరే కూర్చోవచ్చు, దానికైనా ఎక్కువ అయితే కూర్చోలేము. మష్రూమ్ టిక్కా అయితే వచ్చేసింది, టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుందో. రేటు మాత్రం ఇంత పెట్టి ప్లేట్ మాత్రం ఇంతే ఇచ్చారు చూడండి. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఆ ఆనియన్ అండ్ మయోనీస్తో తింటుంటే చాలా స్పైసీగా ఉంది, మీరు ట్రై చేయాలి. స్టార్టర్ అయిపోయింది అనగా మష్రూమ్ పన్నీర్ మండీ అయితే వచ్చేసింది. ప్లేట్ చూడగా ఇంత పెద్దగా ఉంది, నేను తింటానో లేదో అని భయం వేసింది నాకైతే. నేనైతే ఒక 3 రోజులైతే తినగలను దీన్ని. మీరు ట్రై చేసి చూడండి గాయస్. ఎప్పుడు చూసినా నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో అని టేస్ట్. లాస్ట్కి నేను నా ఫ్రెండ్ అయితే దాన్ని తినలేక తింటూ కింద పైన పడి ఎలాగో అలాగా కంప్లీట్ అయితే చేసేసాము. ఓవరాల్గా టేస్ట్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తాను నేనైతే. ఈ వీడియోలో లాస్ట్లో నేనైతే ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. వెన్ వాజ్ కిస్మత్ జైల్ మండీ లాంచ్డ్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ ఏమైనా తెలిసినట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే గాయస్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Like, share, subscribe to Uma Vlogs.